సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అన్నాసాగర్ ముర్షద్ దర్గా అంటే తెలియని వారు ఉండరు. దర్గాలోని మహమ్మద్ హుస్సేన్ కాద్రీ, ఆబేద్ అలీ షా గురుబాబా సమాధిని, అలాగే మొదటి పీఠాధిపతి మహమ్మద్ గులాం రసూల్ ఉర్ఫ్ సాబేర్ రసూల్ హుస్సేన్ అలీ షా సమాధులను దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ దర్గాలో భక్తులు ప్రార్థనలు చేస్తూ తమ కోరికలను తీర్చాలంటూ వేడుకుంటారు. ఈ ముర్షద్ దర్గా ఆధ్యాత్మిక చింతనకు, మత సామరస్యానికి మారుపేరు. అన్నాసాగర్ ముర్షద్ దర్గాలో అడుగడుగున ప్రశాంతత ఉట్టిపడే పవిత్ర భూమి అది. ఆధ్యాత్మిక శిఖరంగా ఖ్యాతిగాంచిన ప్రాంగణం అది. మహానుభావులు కొలువైన పుణ్యవాటిక అది. భక్తుల కొంగు బంగారమై విరాసిల్లుతున్న సూఫీ దర్గా క్షేత్రం అది. ఆయ్ మాలిక్ దువా కుబుల్ కరో అంటూ దర్గాలో ప్రార్థిస్తూ అందరి మనసులో ప్రతిధ్వనించే ఆమీన్ పలుకులు అవి. ఇలాంటి పవిత్రమైన ముర్షద్ దర్గాకు గ్రహణం పట్టింది. ప్రస్తుతం వారసత్వ పోరుతో వివాదాస్పదంగా మారుతోంది. ముర్షద్ దర్గాపై ఆధిపత్య పీఠం కోసం అన్నతమ్ముళ్ల మధ్య పోరు సాగుతుంది. ప్రస్తుత పీఠాధిపతి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ ఒకరిపై మరొకరు ప్రతి ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కుతున్నారు. పీఠాధిపతి పదవి కోసం సొంత అన్నదమ్ములే దర్గాలో గ్రూప్ రాజకీయాలకు తెరలేపి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పీఠాధిపతికి 4 సంతానం. ఇందులో 3 కుమారులు కాగా 1 కూతురు ఉన్నారు. సూఫీ షా మహమ్మద్ అలీ ఖలీల్ హుసేన్ ఉర్ఫ్ జాహేర్ హుసేన్ సత్తార్ కాద్రీ తన 3 సంతానంలో చిన్నవాడైన సూఫీ షా మహమ్మద్ అన్వర్ హుసేన్ ఉర్ఫ్ సాబేర్ కాద్రీని కాన్వాహి హస్మీ దర్గాకు 3వ సజ్జదా నషీగా ప్రకటిస్తూ నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఇదే ప్రస్తుతం వివాదానికి కారణమైంది. దర్గా 2వ పీఠాధిపతిగా కొనసాగుతున్న తన తండ్రి నిర్ణయాన్ని పెద్ద కుమారుడు మహమ్మద్ కుతుబుద్దీన్ వ్యతిరేకించాడు. వారసత్వంగా సజ్జదా నషీన్ పీఠాధిపతిగా కొనసాగేందుకు తానే అర్హుడనని 2వ పీఠాధిపతి అయిన తన తండ్రితో, కుటుంబ సభ్యులతో వాదించాడు. చిన్న కుమారుడిని దర్గా పీఠాధిపతిగా ఎలా ప్రకటిస్తారని గొడవపడ్డాడు. ఈ విషయంలో బీజాపురం, నిర్మల్ పీఠాధిపతులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. పెద్ద కుమారుడినే సజ్జదా నషీగా పీఠాధిపతిగా ప్రకటించాలని సూఫీ షా మహమ్మద్ ఖలీల్ హుసేన్ సత్తారుల్ కాద్రీ పీఠాధిపతిపై ఒత్తిడి పెంచారు. ముర్షద్ దర్గా పీఠాధిపతి నిర్ణయంపై బీజాపురం, నిర్మల్ దర్గా పీఠాధిపతులు కల్పించుకోవడంపై ఆందోళనకు గురయ్యారు. దీంతో ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్కు ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం పీఠాధిపతి ఆరోగ్యం కుదుటపడడంతో తిరిగి దర్గాకు చేరుకున్నారు. తన గౌరవానికి విలువలేని ఈ చోట ఉండలేననే ఆవేదనకు గురయ్యారు. తమ వంశీకులైన మహమ్మద్ హుస్సేన్ కాద్రీ, ఆబేద్ అలీ షా గురుబాబా, అలాగే మొదటి పీఠాధిపతి ఆత్మీయ ఆదేశానుసారం అన్నాసాగర్ దర్గాను వదిలి టేక్మాల్ మండలం బాచేపల్లి వద్ద ఉన్న తన శేష జీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో భక్తులకు అందుబాటులో ఉంటూ గడుపుతానని ప్రకటించారు. తన దర్శనం కోసం వచ్చే భక్తులు బాచేపల్లి వద్దకు రావాలని భక్తులను కోరారు. అన్నాసాగర్ దర్గాతో తనకు ఉన్న రుణబంధం ఇక తనకు ఈ దర్గాతో లేదని ఆవేదనతో వివరించారు. ఏదేమైనా దర్గా ఉర్సు ఉత్సవాలు రాబోతున్న సమయంలో ఈ పీఠాధిపతి వివాదం ఆసక్తికరంగా మారింది. ప్రతి ఏడు మాదిరిగానే ఈసారి కూడా దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయా లేదా అనే కోణంలో భక్తులు చర్చించుకుంటున్నారు. ఈ సంస్థానానికి వారసత్వ పీఠాధిపతిగా ఎవరిని నియమించాలి, ప్రకటించాలి నిర్ణయం ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్న బాబా గురుకే ఉంటుందని భక్తులు అంటున్నారు. దాన్ని ధిక్కరించే అధికారం ఎవరికి లేదని వివరిస్తున్నారు. లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా
नहीं है, कुछ चेंज करना है। मेरे मुर्शद शाह गुलाम रसूल सत्तार क़ादरी क़िबला खालसा हाशिम जन्नत साहब ने मुझको अपनी ज़िंदगी जीने के अपना जानशीन मुक़र्रर फरमाया था। मैं भी मुनासिब इस्लाम का फरमान अपना जानशीन दरगाह मुर्शिद माता तुम्हारा फैन दे वो अच्छा है। मोहर के ऊपर मोहर के ऊपर कुछ भी नहीं मुहर्रर करने का क्या है? हाँ आपके बात के सर्जन ने मुकर्रर कर दी है। आप हाँ किसको करें आप मुकर्रर? ये हमारे ये बच्चे को कैसा है आपका तबीयत कैसा है? तबीयत है। क्या हुआ था परसों? कुछ हुआ कहते ना आपको? हॉस्पिटल गए कहते ना? क्यों? हाँ हार्ट हाँ क्यों? अब ये लोग आकर इनका भी बना गड़बड़ करे गड़बड़ करे तो गड़बड़ करे क्या कर रहे? कौन करे गड़बड़? यही लोग कहाँ से आए थे? बीजपुर बीजपुर क्या बोले थे आपको वो लोग आके? वो लोग बोले हम जैसे करना है करते हैं। आप क्या बात किसको देना चाह रहे हैं आप? सर्जरी वो है अनवर हुसैन। फिर आपका बड़ा बेटा पूछ रहा है क्या? क्या बोले फिर? नहीं सुने वाला बहुत बोला भाई नहीं सुने। हम बड़े हैं ऐसा हमारा कौन किसके बड़े क्या हिसाब है? जो पावर रखता जो ताकत रखता उसको जो है करके दे के बिठाएंगे। लिख के दे दिए सर्जरी अनवर भाई को। अब किधर जा रहे? फिर किधर जाना चाह रहे? यहीं रह रहे? बाचारम क्यों जा रहे बाचारम? अब जब हमारा कोई विलवा नहीं है तो हम बताए बड़े में जो बड़े आदमी है उन्हें बताए। कौन बताया? बड़ा आदमी बोलते कौन है? माउलर
क्या बोले थे आपसे? क्या बोले थे उन्होंने, बड़े आदमी? कुछ भी नहीं। ये मेरे बाद जो है मेरा ये बेटा रहता, इसका नाम जो है अनवर को दे दिया अब? अनवर को दे दिया मैं। क्या दिए? पावर। अस्सलामुअलैकुम। నా ఇది దర్గా అన్నసాగర్ దర్గా జోగిపేట అందోల్ మండల్ దర్గా అన్నసాగర్ దర్గా ముర్షద్ దర్గా నుండి ఈ 76 సంవత్సరాల నుంచి ఈరోజు దర్గా ఉన్నది. దీనికి ఫస్ట్ సజ్జాద్ పీఠాధిపతి ఫస్ట్ సాబిర్ హుసేన్, దాని తర్వాత పీఠాధిపతి మా నాన్న మొహమ్మద్ ఖలీల్ హుసేన్ జాహిర్ హుసేన్. వీళ్ళు ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు నడిచేది మా డాడీ నాకు ఇచ్చారు. దాని తర్వాత ఏమో నేను కొట్లాడలేని మా అన్న 20 ఏళ్ళ నుంచి మా అన్న పేరు ఇచ్చారు. కాకపోతే ఆయన పద్ధతులు బాగాలేక నాయనకు నచ్చాక నాయన ఏం చేసిందంటే దానికి చేంజ్ చేసేందుకు అది చేసి నాకు అది రాసిచ్చారు పీఠాధిపతిది. కాకపోతే పెద్దలకు ఎలాంటి ఇలా అది లేదు. మా నాన్న ఎవరికంటే వాళ్ళకే పీఠాధిపతిగా కూర్చుండబెట్టాలి. కాకపోతే వాళ్ళు వచ్చి నాయనకు ఒత్తిడి చేసి ఇది వాళ్ళకు మా పెద్దలకు కూర్చుండబెట్టి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఒత్తిడి కూడా ఎట్లా చేశారు, మా డాడీ హాస్పిటల్లోనే అయినాక కూడా వెళ్ళి ఇక్కడ తెచ్చి ఆయనకు నా పీఠాధిపతికి కూర్చుండబెట్టారు. ఇది పద్ధతి కాదు, తప్పు. ఈ విధంగా నువ్వు చెప్పింది అది మార్చుకో. మీరు మీ చిన్న కొడుకు పేరు 3 గంటల నుంచి మీకు టార్చర్ చేసినా మీరు చిన్న కొడుకు పేరు తీసుకుంటున్నారో అది మార్చుకోండి అని ఒత్తిడి చేశారు. ఆయన ఒత్తిడి చేస్తే డాడీ అప్పుడే వామిటింగ్ చేశాడు. వామిటింగ్ చేయగానే అది మన హాస్పిటలైజ్ అయిపోయాడు. హాస్పిటల్ తీసుకపోతే హార్ట్ అటాక్ వచ్చింది అనేసి డాక్టర్లు డిక్లేర్ చేశారు. హార్ట్ అటాక్ వచ్చిందని డిక్లేర్ చేస్తే 2 రోజులు ఒక్కరోజు కూడా ఎవరు కూడా వచ్చి మా పెద్దలకు కూర్చోబెట్టిన ఆయన కూడా వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇట్లా అడగబడలేడు, ఏమైంది ఎట్లయింది అనేసి కూడా రాలేడు. డిశ్చార్జ్ చేసే ముందు వచ్చి అందరికి చూడాలి కదా, అందరు చూసి తీయాలన్నట్లు వచ్చి నేను కూడా నాన్న దగ్గర ఉన్నా అని చెప్పాలన్నట్టు చేసిపోయాడు. మన బీజాపురం ఆయన పీఠాధిపతి వచ్చాడు, మళ్ళా నిర్మల్ పీఠాధిపతి వచ్చాడు. వీళ్ళకి ఎలాంటి అధికారమే లేదు. వీళ్ళు ఎలాంటి అధికారం, మా గురువు ఉండగా ఈయనది ఎలాంటిది నడవదు. ఏం చేసినా మా గురువు చేయాలి. ఈయన చేసాడు తప్పు, చాలా తప్పు. అది ఏడైనా కూడా అది నడవదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, డిఎస్పీకి కూడా చేశాము. డిఎస్పీకి చెప్తేనే వాళ్ళు మత పెద్దలకు పిలుచుకొని 4 మత పెద్దలకు పిలుచుకొని మీరు మీ డాడీ మాట కూర్చుని మాట్లాడి మీ డాడీ ఏం చెప్తే అది చేయాలి అనేసి చెప్పారు. వీళ్ళు అట్లా చేయలేరు. అందరికి బయటకు తీసేసి వీళ్ళు మన నిర్మల్ పీఠాధిపతి, బీజాపూర్ పీఠాధిపతి వీళ్ళు ఇద్దరు కూర్చుండి ఒత్తిడి చేశారు. నేను ఎవరిని కూడా లోపల రానివ్వకూడదని డోర్స్ పెట్టేసి ఒత్తిడి చేసి హార్ట్ అటాక్ తెచ్చారు, ప్రాణం మీదకి తెచ్చారు. మా డాడీ ప్రాణం మీదకి తెచ్చింది కేవలం పీఠాధిపతి పదవి కోసం. దాని గురించి వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయింది. ఇప్పుడు పెద్ద ఏం చేస్తాడు? రిటైర్డ్ టీచర్ ఉండే 32 ఏళ్ల నుంచి మా డాడీ మా మమ్మీ సేవలు ఉన్నాను. 32 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. ఈడ అయితే 22 సంవత్సరాలు బాచరంలో ఉండే, ఆడ కూడా నేనే చేశాను, ఈడ కూడా నేనే చేశాను. 2016లో మా 3 అన్నదమ్ములకు పిచ్చి మేము అదాలని ఉంటుంది. వేరే ఇక్కడ నేను మెదక్లో ఉండి, ఆయన కూడా మెదక్లో ఉండే, మా ఇంకో నడిపాన బాచరంలో ఉంటుండే. ఇప్పుడు పీఠాధిపతిగా మిమ్మల్ని డిక్లేర్ చేసారా? వాళ్ళు డిక్లేర్ చేశారు. కానీ డిక్లేర్ చేస్తే మా డాడీ ముంగట చేయాలి. న్యూస్లో కూడా వీళ్ళు ఏమి ఇచ్చారంటే మా డాడీ ఆల్రెడీ ఉండగా, పీఠాధిపతి ఉండగా మేము అది చేసామనేసి ఇచ్చారు. పీఠాధిపతి ముంగటే డిసైడ్ కూర్చుని అన్నది. కానీ అది తప్పు. పీఠాధిపతి హాస్పిటలైజ్ ఉన్నాడు. వాళ్ళ పీఠాధిపతి ఏమంటారు ఈ విషయం తెలిసిన తర్వాత? ఈ విషయం తెలిసినా కానీ షాక్ అయిపోయింది. ఆయన ఇప్పుడు ఇలా ఉండాలని వెళ్ళిపోతానని
అంటారు. ఎక్కడ ఎక్కడైనా బాచారంలో మన దానికి సమాధి కోసం చూపించింది నాకు. నా కొంతమంది శిష్యులు వెళ్ళిండ్రు, మా కుటుంబంలో మా అన్న, మా అక్క, మా బావ వాళ్ళందరూ ముంగట కొంతమంది ఊళ్ళో కూడా ఉండే వాళ్ళ ముంగట మన సమాధి జాగా చూపించేసాడు. ఇప్పుడు దానికి నేను కాలం చేస్తే నాకు తీసుకుపోయి ఈ జాగాలో పెట్టాలనేసి చెప్పేసింది. అంటే మీ దాంట్లో ఏమన్నా ఉంటుందా ఇట్లా వారసత్వంగా ఈయననే పీఠాధిపతి కావాలి అట్లా? అట్లా పీఠాధిపతి ఆయన నచ్చినోనికి ఆయన ఇవ్వచ్చు, కొడుకులకి ఇవ్వాలన్నట్టు ఏం లేదు. ఎవరైనా శిష్యుడు కరెక్ట్ ఉన్నాడు అనుకోండి, శిష్యుడు కూడా ఇచ్చే అధికారం పీఠాధిపతికి ఉన్నది, ఎవ్వరికి లేదు. వేరే 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 మత పొడుగు కూడా కానీ ఒక రాయికి చూపిస్తే ఈయన కూర్చోబెడతాను అంటే ఆయనకే మొక్కాలి. అది పద్ధతి ఉన్నది. ఎవరో వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చోబెడతారు సరైన పనిగా తప్పు, చాలా తప్పు. అది అంటే వేరే పీఠాధిపతిది ఈ ఒక సంస్థకు కారణం ఉన్నది. వాళ్ళు కూర్చోబెట్టలేదు ఎవరిని కూడా. ఈడ ఉన్న పీఠాధిపతి ఉన్నానే ఎవరిని అంటే వాళ్ళని కూర్చోబెట్టచ్చు. ఇప్పుడు ఏమంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఫైనల్ ఏమున్నది, మేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. మా డాడీకి చాలా కష్టం పరిశాన్ అయిపోయాడు. ఇక దీంట్లో వస్తే ఆయనకు మెంటల్ టార్చర్ అవుతుంది. ఎందుకంటే అది మొత్తం ఈయనకు బాగా ఉన్నదని చెప్పింది సార్. వాళ్ళు పెద్దోళ్ళు అనేది కూడా పెద్ద మనిషి పెద్ద బిడ్డ మీద ఉంటే పెద్ద మనిషి అనే ఒక ఆలోచన ఉండాలి. వాళ్ళ ముంగట వీళ్ళు పిల్లలు వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాదు ఇట్లా చేయకూడదు, ఆయన బాగా ఉన్నా అంటున్నారు. ఆ బాగా ఉన్నా అన్న దాంట్లోనే ఆయన మైండ్కి ఎక్కువ చాలా బాధపడి హార్ట్ సరెండర్ దాకా వచ్చింది. ఆయన డాక్టర్ దగ్గర వచ్చినా వాళ్ళ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే చూడండి ఏమన్నా చెప్తున్నారంటే పార్లమెంట్ ఏమో కలిపి తాపించు అందుకే వార్నింగ్ ఇచ్చింది అనేసి ఒక మాట చెప్తున్నారు. ఏదైనా డిస్క్రిప్షన్ ఇది రిపోర్ట్ ఉన్నది. ఇలా హార్ట్ వచ్చినట్టు హార్ట్ ఫెయిలియర్ కూడా ఇంకా